హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా దారాదత్తం చేసుకోవడానికి పూనుకుంటా ఉంది. దీని భారతీయ జనతా పార్టీగా మేము పార్లమెంట్ సభ్యులుగా అదే మాదిరిగా రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు పార్టీ అంతా కూడా పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ 400 ఎకరాల భూముల్ని అమ్మకుండా అది పూర్తిగా యూనివర్సిటీకి అందేటట్టుగానే మా యొక్క పోరాటం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బరిదెగించింది. ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములని అమ్ముకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల్ని అమ్ముకొని వారు ఈ 14-15 నెలల కాలంలో కూడా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చేసినటువంటి ప్రభుత్వంగా ఏదో కొంత రియల్ ఎస్టేట్ లో భూములు వస్తే భూములు అమ్మితే కొంత పైసలు వస్తే మేము ఎన్నికల్లో చెప్పినటువంటి మాటల్ని కొన్ని అమలు చేద్దామని చెప్పేసి ఆలోచన తప్ప దానికంటే అధికంగా మా సహచర పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు చెప్పినట్టుగా ఢిల్లీకి కప్పం కట్టవలసినటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఆ కప్పం కోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని తెగనమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఇది చాలా ప్రెస్టీజ్గా ఉన్నటువంటి ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల్ని అమ్మకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళ డబ్బులే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులపై ఆశపడే ఈ కార్యక్రమాలకి పూనుకోవడం జరిగింది. ఇప్పుడే మేము ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినాం. వారు చాలా క్లియర్ కట్గా ఈ యూనివర్సిటీని ఇంకా అంతర్జాతీయ స్థాయిలో దీనిని అభివృద్ధి పరచాలని చెప్పేసి మేము మా ఆలోచనలు ఉన్నాం. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలపైన గత ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉత్తరం రాయడం జరిగింది. దీన్ని నోటిఫై చేయమని చెప్పేసి ఉత్తరం రాయడం జరిగింది. అయినా వాళ్ళకి వాళ్ళ యొక్క వాటాకి వాళ్ళ యొక్క కప్పానికి వాళ్ళు దాసమై యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేలబుల్ ల్యాండ్ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఆపే ప్రయత్నంలో మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.